తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మెగా హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తుంది. అల్లు రామలింగయ్య ఫ్యామిలీ మెగా హీరోలకు మంచి చేయటం లేదు. పైగా మెగా ఫ్యామిలీని తొక్కేయాలని చూశారనే వాదన తెరపై ఎక్కువగా వినిపిస్తుంది. మెగా హీరోల లిస్ట్ నుండి అల్లు అర్జున్ ని పక్కన పెట్టేశారు మెగా ఫ్యాన్స్. 2024లో జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పా రవికి మద్దతు తెలిపారు. స్వయంగా శిల్పా రవి ఇంటికి వెళ్లి మరి శిల్పా రవిని గెలిపించారని అల్లు అర్జున్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జనసేనకి ప్రత్యర్థి పార్టీ కాగా అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేయడంతో అల్లు అర్జున్ మీద మెగా ఫ్యామిలీ అసహనం వ్యక్తం చేసింది. నాగబాబు, సాయి ధరమ్ తేజ్ అయితే పరోక్షంగా అల్లు అర్జున్ పై తమ కోపాన్ని బయటపెట్టారు. చివరికి పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ కి కౌంటర్ వేశారు. అది ఏమిటంటే, ఒకప్పుడు హీరోను అడవులను అభివృద్ధి చేసే పాత్రను చేసేవారు. ఇప్పుడు హీరోను మాత్రం అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు. నేను ఒక సినిమా వాడిగా ఇలాంటి పాత్రను చేయడం నాకు ఇష్టం ఉండదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాని ఉద్దేశించి అన్నారు అని సోషల్ మీడియా టాక్. ఇప్పుడు మెగా హీరోలకు అల్లు అర్జున్ కౌంటర్ ఇచ్చారు. నాకు నచ్చితే ఇష్టమైన వస్తాను, సపోర్ట్ చేస్తానని మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నారు. సో మెగా ఫ్యామిలీతో యుద్ధానికి సిద్ధమే, వెనక్కి తగ్గేది లేదని అల్లు అర్జున్ హింట్ ఇచ్చేశారు. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. అసలు అల్లు ఫ్యామిలీ ఎప్పటి నుండో మెగా హీరోలను తొక్కేయాలనే చూస్తుంది అని దీని అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒకరు ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, అప్పటిలో స్టేట్ రోడీ ఫ్లాప్ అని అల్లు రామలింగయ్య పబ్లిసిటీ చేసినందుకు చిరంజీవి తెల్ల ముఖం వేశారని, తర్వాత ఆ మూవీ నిర్మాత శశిభూషణ్ వచ్చి స్టేట్ రోడీ ఫస్ట్ వీక్ అద్భుతంగా వసూలు రాబట్టింది వివరించారు. అప్పుడు చిరంజీవి అల్లు రామలింగయ్య వైపు ఓ లుక్ ఇచ్చారు. అంతే, అల్లు రామలింగయ్య నాకేం తెలుసు, ఎవడో అన్నారు, నేను అదే చెప్పాను అని సమర్థించుకున్నాడు అని చెప్పుకొచ్చారు. పరుచూరి గోపాలకృష్ణ వీడియోకు పవన్ అభిమాని స్టేట్ రోడీ పోయిందని అల్లు రామలింగయ్య ప్రచారం చేశారు. ధ్రువ సినిమాకు సరైన ప్రమోషన్స్ చేయనివ్వకుండా అల్లు అరవింద్ సక్సెస్ రేంజ్ తగ్గించేశారని కామెంట్ చేశారు. మెగా హీరోలను అల్లు ఫ్యామిలీ తొక్కేయారనే చూసిందనే అర్థంలో పవన్ కళ్యాణ్ అభిమాని సోషల్ మీడియా పోస్ట్ ఉంది. ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. చూస్తుంటే ఇప్పట్లో మెగా మరియు అల్లు అభిమానుల సోషల్ మీడియా వార్ ఆగేలా లేదు. అల్లు అర్జున్ నోటి దూల వాళ్ళ పుష్ప 2 సినిమాపై దెబ్బ పడే అవకాశం ఎక్కువగా ఉంది. మెగా హీరోల వ్యతిరేకత పుష్ప ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.